ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, విరామానికి ముందు మనము శ్రమల గురించి, శ్రమలో ఉన్నటువంటి ఔన్నత్యం గురించి తెలుసుకున్నాం. మరి శ్రమల ద్వారా ప్రభు మనకు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడో కూడా మనం తెలుసుకోవాలి. ఈ శ్రమల ద్వారా ప్రభు మన జీవితాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, ఎలా మారుస్తూ ఉన్నాడో కూడా తెలుసుకోవాలి. ఒక అద్భుతమైనటువంటి వచనం మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక వచనాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనములో ప్రభువు శ్రమల గురించి విధంగా మాట్లాడుతూ ఉన్నారు, బాధల గురించి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వెండిని కుంపటిలో పుటము వేసినట్లుగా నేను మిమ్ము బాధలను కుంపటిలో పుటము వేసితిని. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు, వెండిని ఏ విధంగానైతే ఆ కంసాలి కుంపటిలో పుటము వేసి దాన్ని శుద్ధి చేస్తాడో, అదేవిధంగా నేను కూడా మిమ్మల్ని బాధలైనటువంటి కుంపటిలో పుటం వేస్తాను అని చెప్తూ ఉన్నారు. ఈ వాక్యాన్ని చదివిన తర్వాత నాకు ఒక అనుమానం కలుగుతుంది. ఈ వెండిని శుద్ధి చేసేటువంటి వాడు ఏ విధంగా శుద్ధి చేస్తాడు? ప్రభు ఎందుకు ఆ వెండి కంసాలని ఎన్నుకొని వానితో తనను పోల్చుకుంటూ ఉన్నాడు? ఆ వెండిని శుద్ధి చేసేటువంటి వానితో బాధలు పడుతున్నటువంటి వారిని శుద్ధి చేసే విధంగా ప్రభు ఎందుకు తనను తాను ఆ విధంగా పోల్చుకుంటూ ఉన్నాడు? దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకోవాలన్నటువంటి కోరిక నాలో ఎక్కువైంది. ఒకరోజు నేను అనుకుంటూ ఉన్నాను, ఎలాగైనా నేను ఆ వెండిని శుద్ధి చేసేటువంటి వాడిని చూడాలి, వాడు ఎలా శుద్ధి చేస్తాడో తెలుసుకోవాలి, దానిలో ప్రభు నాకు ఏం దీవెన ఇస్తూ ఉన్నాడు, బాధలు పడేటువంటి వారికి ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడో తెలుసుకోవాలనేటువంటి తలంపుతో ఆ వెండిని శుద్ధి చేసేటువంటి వాని దగ్గరికి వెళ్ళాను. ఇలా అడిగాను, మీరు వెండిని శుద్ధి చేస్తున్నప్పుడు చూడాలనుకుంటూ ఉన్నాను, సాధ్యమవుతూ ఉందా? ఆయన అంటున్నారు, ఫాదర్ తప్పకుండా మీరు రండి, రేపు రోజున మీరు రండి, ఆ రోజు నేను శుద్ధి చేస్తూ ఉన్నాను, మీరు నా దగ్గర కూర్చొని చూడొచ్చు అని చెప్తూ ఉన్నారు. నేను చాలా సంతోషం, తిండికి వచ్చాను. మరుసటి రోజు ఆయన చెప్పిన టయానికి అక్కడికి వెళ్తున్నాను. ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక చిన్న వెండి ముద్దను ఇంకా శుద్ధి చేయాలనుకున్నటువంటి ఆ ముద్దను తన పక్కన పెట్టుకున్నాడు. నాకు చూపిస్తున్నాడు, ఫాదర్ ఈ వెండి ముద్దను నేను శుద్ధి చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఎలా శుద్ధి చేస్తాడు ఆయన? మొట్టమొదట ఆ కొలిమిలో నిప్పును బాగా తయారు చేస్తున్నాడు, బాగా వేడి చేస్తూ ఉన్నాడు. వేడిగా తయారవుతుంది, బాగా వేడిగా తయారవుతుంది. అప్పుడు నేను గమనిస్తున్నాను, ఏం చేయబోతున్నాడు, ఎలా శుద్ధి చేయబోతున్నాడు. నాలో మరింతగా ఆశ్చర్యం ఎక్కువ అవుతుంది. ప్రభు ఎందుకు ఈ వాక్యాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు, తనను తను ఎందుకు పోల్చుకుంటున్నాడని. వెంటనే ఆ వెండి కంసాలని విధంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ వెండి ముద్దను ఒక చిన్న పట్టుకారు లాంటి సాధనంతో పట్టుకున్నాడు. పట్టుకొని దాన్ని తీసుకొని తన చేతులతో పట్టుకొని అలా నిప్పుల కొలిమిలో ఆ వెండి ముద్దను ఉంచాడు. ఆ దృశ్యాన్ని నేను చూస్తూ ఉన్నాను. ప్రభు అంటూ ఉన్నాడు, వెండిని కుంపటిలో పుటము వేసినట్లుగా బాధలైనటువంటి ఆ కుంపటిలో నేను నిన్ను పుటం వేస్తూ ఉన్నాను అని ప్రభు అంటూ ఉన్నాడు. అంటే నాకు ఆ సమయంలో ఆ వెండి కంసాలి స్థానంలో ప్రభు కనపడుతూ ఉన్నాడు. ఆ వెండి కంసాలి ఏ విధంగానైతే ఆ వెండి ముద్దను తన చేతులతో అలా పట్టుకొని నిప్పులో ఉంచుతూ ఉన్నాడో నాకు కనపడుతుంది. ఆ సమయంలో ప్రభువే బాధలు పడుతున్నటువంటి వారిని కూడా తన చేతులలో పట్టుకొని అలా ఉంచుతూ ఉన్నాడు. బాధపడుతున్నటువంటి సమయంలో నువ్వు గుర్తించుకోవలసినటువంటి విషయం, నువ్వు సురక్షితముగా దేవుని చేతులలో ఉంటూ ఉన్నావు. నీ రక్షకుడైన యేసు ప్రభు చేతిలో నువ్వు ఉంటూ ఉన్నావు. ఆయన నిన్ను సురక్షితముగా గట్టిగా పట్టుకుంటూ ఉన్నాడు. నువ్వు ఆ నిప్పులో జారిపోకుండా ప్రభువే నిన్ను పట్టుకుంటూ ఉన్నాడు. ఆ బాధలను నాశనమైపోకుండా ప్రభువే నిన్ను పట్టుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప అర్థం! నేను ఇలా ఆలోచన చేస్తూ ఉన్నాను, చూస్తూ ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను దాని పక్కనే కూర్చొని ఉన్నాను, ఆ నిప్పుల పక్కనే కూర్చొని ఉన్నాను. ఆ మంట వేడి నాకు తగులుతూ ఉంది. నాకంటే ఆ మంటకు దగ్గరగా ఆ కంసాలి కూర్చొని ఉన్నాడు.
నేను ఆయన అడుగుతూ ఉన్నాను, అయ్యా నువ్వు చాలా దగ్గర కూర్చున్నావు, ఆ వేడి నీకు తగులుతూ ఉంది కదా, ఆ వెండికి మాత్రమే కాదు ఆ వేడి నీకు కూడా తగులుతూ ఉంది కదా, ఆ వేడి నువ్వు ఎలా భరించగలుగుతూ ఉన్నావు? వెంటనే నాకు అనిపిస్తుంది ఆ సమయంలో నేను బాధలలో, ఆ బాధలైనటువంటి వేడిలో నలిగిపోతూ ఉన్నప్పుడు, కుమిలిపోతూ ఉన్నప్పుడు ఆ వేడి కేవలం నాకు మాత్రమే కాదు, ఎవరికి తగులుతుంది? ఆ వేడి నన్ను చేతిలో పట్టుకున్నటువంటి నా ప్రభువునకు కూడా తగులుతుంది. ఆ నిప్పుల బాధ కేవలం నాకు మాత్రమే కాదు, నన్ను పట్టుకున్నటువంటి నా రక్షకుడు నా ప్రభువు కూడా తగులుతూ ఉన్నటువంటి ఆ ప్రేరణ నాకు కలుగుతుంది. ఆయనతో నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆయన వైపు చూస్తూ నేను మాట్లాడుతూ ఉన్నాను, ఈ గొప్ప దృశ్యాన్ని నేను చూస్తూ మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడుతున్నాను, ఆ కంసాలి కూడా నాతో మాట్లాడుతున్నాడు. కానీ నేను ఒక విషయాన్ని గమనించాను, ఆయన మాట్లాడుతున్నాడు కానీ నా వైపు మాత్రం చూడడం లేదు. తన చూపునంతటిని కూడా ఆ వెండి ముద్ద వైపే చూస్తూ ఉన్నాడు, దాని వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు, కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. నేను అడిగాను, అయ్యా నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నా వైపు తిరిగి కూడా చూడడం లేదు, నేను ఇబ్బంది పెడుతున్నానా? నీ పనులు నేనేమైనా ఇబ్బంది పెడుతూ ఉన్నానా అడిగాను. ఆయన అంటున్నాడు, ఫాదర్ నేను నా చూపును ఈ వెండి ముద్ద వైపు నుంచి మరల్చినట్లయితే, ఒకవేళ వేడి ఎక్కువైతే ఈ వెండి కరిగిపోయి ఆ మంటలు పడిపోయి మొత్తం వెండి కూడా నాశనం అయిపోతూ ఉంది. అందుకే నేను చాలా శ్రద్ధగా దానివైపే చూస్తూ ఉండాలి. ఆ వెండి ఆ నిప్పులో ఉన్నంత వరకు నా చూపంతా కూడా ఆ వెండి మీదనే ఉండాలి. ఎప్పటి వరకు నువ్వు వేడి చేస్తావు? చూడండి అని చెప్తూ ఉన్నాడు, ఆ చూపంతా కూడా దానివైపే ఉండాలి. నువ్వు శ్రమ పడుతున్నప్పుడు యేసు ప్రభు యొక్క చూపు మొత్తం కూడా నీ వైపే ఉంది. ఈ లోకంలో బాధపడుతున్నప్పుడు, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారి వైపే ఆయన యొక్క చూపు మొత్తం కూడా ఉంది. ఆయన అడిగాను, అయ్యా ఎంతసేపు ఇలా వేడి చేస్తావు? ఈ వెండిని ఎంతసేపు ఇలా వేడి చేస్తావు? చివరిగా వెండి కంసాలి అంటూ ఉన్నాడు, ఫాదర్ ఎప్పుడైతే దానిలో నా ముఖం కనపడుతుందో, అర్థంలాగా నా ముఖం కనపడగలుగుతుందో అంతవరకు నేను వేడి చేస్తాను. అంటే ప్రభువు కూడా మనం బాధలైనటువంటి ఆ కుంపటిలో ఉంటూ ఉన్నప్పుడు ఆయన రూపం మనలో కనపడేంత వరకు మాత్రమే మనకు ఆ శ్రమలు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి ఎంత గొప్ప దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో శ్రమ పడుతున్నప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి మనం ఆయన యొక్క చేతుల్లో సురక్షితంగా ఉంటూ ఉన్నాం. దేవుడు నాకు దగ్గరగా లేడు అనుకుని ఉంటుంటాం, కానీ దేవుడు మనకంటే ఎక్కువ ఆ బాధను అనుభవిస్తున్నాడు, మనతో పాటు ఆ బాధను అనుభవిస్తున్నాడు. దేవుడు నా వైపు చూడడం లేదు అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి ఆయన చూపు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా విడిచిపెట్టి మన వైపే ఉందన్నటువంటి విషయాన్ని మనం మరచిపోతూ ఉంటాం. శ్రమల ద్వారా దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ తపస్కాలంలో ఈ శ్రమల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, యేసు ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ ఉన్నాం, దానిలో ఉన్నటువంటి గొప్పతనం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ మనకు శ్రమలు కలిగినప్పుడు దేవుని వైపు నుంచి వెనకకు మరలి మనం సాతాను వెళ్ళిపోతూ ఉన్నాం. మన విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి వారిని చూస్తూ ఉన్నాం. శ్రమ పడుతున్నప్పుడు ఆ శ్రమలను తట్టుకోలేకుండా విశ్వాసాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి వారిని ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. మన నిజానికి ఈ శ్రమలను అనుభవించాలి, యేసు ప్రభు కోసం ఆనందంగా అనుభవించాలి. ఈ లోకంలో మనం పడుతున్నటువంటి వేదనలు, బాధలు తాత్కాలికము, అవన్నీ కూడా ప్రభు మహిమ కొరకే నేను అనుభవించాలి. అది ఎలా సాధ్యమవుతుంది? అది ఎవరి శక్తి ద్వారా, బలము ద్వారా సాధ్యపడుతుందో మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, మానవ శక్తి ద్వారా ఇది మనకు సాధ్యపడదు. అపోస్తుల యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇది మనకు సరిగా బోధపడుతూ ఉంది. పేతురు ఒకానొకసారి యేసు ప్రభువును ఈ విధంగా వారిస్తూ ఉన్నాడు, తన గురువైనటువంటి యేసు ప్రభువును ఈ విధంగా వారిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తన శ్రమల గురించి, మరణము గురించి బోధిస్తూ ఉన్నప్పుడు పేతురు యేసు దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు విధంగా బోధించకూడదు, యూదా ప్రజలందరూ కూడా నీ వైపు చూస్తూ నువ్వు రాబోయేటువంటి రాజు, రోమీల నుంచి వారికి విడుదలను దయచేస్తావన్నటువంటి ఆశతో నీ వైపు చూస్తూ ఉన్నారు. నీ బోధన అంతా కూడా ప్రజలను నిరుత్సాహపరుస్తూ ఉంది, కాబట్టి ఇలా నువ్వు బోధించకూడదని, యేసు ప్రభు యొక్క శ్రమల గురించి బోధించకూడదని ఒక శిష్యుడు గురువుకు చెబుతూ ఉన్నాడు. యేసు వెంటనే అంటూ ఉన్నాడు, సైతాను నువ్వు నా నుంచి తొలగిపో అని. ఏ శ్రమల గురించి అయితే వినడానికి పేతురు సిగ్గుపడ్డాడో,
అదే శ్రమల గురించి నిర్భయంగా, భయం లేకుండా, నిస్సంకోచంగా బోధించగలుగుతూ ఉన్నాడు. పెంతెకొస్తు పండుగ తర్వాత, పవిత్రాత్మను స్వీకరించిన తర్వాత, పవిత్రాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత ఆయనకు ఆలోచనలో మార్పు వస్తూ ఉంది. ఆయనకు విధానంలో మార్పు వస్తూ ఉంది. దేని గురించి అయితే యేసు ప్రభు బోధించకూడదని వారిస్తున్నాడో అదే శ్రమల గురించి పేతురు బహిరంగంగా ప్రజల ముందు నిలబడి యేసు ప్రభు యొక్క శ్రమల గురించి, మరణం గురించి బోధిస్తున్నాడు. ఐ ప్రీచ్ అబౌట్ ద క్రూసిఫైడ్ జీసస్ అని చెప్తూ ఉన్నారు ఆయన. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాల గురించి కాదు, యేసు ప్రభు చేసినటువంటి గొప్ప పనుల గురించి కాదు, యేసు ప్రభు ఈ లోకంలో చేసినటువంటి మిరకిల్స్ గురించి కాకుండా కేవలం యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకంలో శ్రమను అనుభవించి మానవుల యొక్క పాపము కొరకు మరణించాడో దాని గురించి పేతురు బోధిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనలో ఈ మార్పు ఎలా సాధ్యమవుతూ ఉంది? ఇది కేవలము పవిత్రాత్మను పొందడం ద్వారా, పవిత్రాత్మ యొక్క అభిషేకం ద్వారా పేతురు తన ఆలోచన విధానాన్ని మార్చుకోగలుగుతున్నాడు. ఇదే సత్యాన్ని మరలా మనం అపోస్తుల చర్యలు 5వ అధ్యాయము 41వ వచనం చూస్తున్నాం. అపోస్తులు చేస్తున్నటువంటి ఆ పరిచర్యను సహించలేనటువంటి అధికారులు వారిని పిలిచి హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు ఈ పరిచర్య చేయకూడదని చెబుతూ ఉన్నారు. కేవలం హెచ్చరించడమే కాదు, వారిని కొరడాలతో శిక్షిస్తూ ఉన్నారు. ఇవన్నీ తట్టుకొని వారు అంటున్నటువంటి మాట, మేము ప్రభు కొరకు ఇవన్నీ కూడా అనుభవించగలిగాము, ప్రభు కొరకు మేము అనుభవించగలిగే సంతోషంతో తిరిగి వెళ్ళిపోయారని వాక్యంలో మనకు రాయబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము కూడా ప్రభు కొరకు జీవించాలంటే, ఆయన కొరకు మనము శ్రమ అనుభవించాలంటే, ఆయన పేరు కోసమై మనము హింసించబడినప్పుడు సంతోషంగా ఉండాలి అంటే మనకు కూడా ఆత్మాభిషేకం అవసరం. ఆత్మశక్తి మనందరికీ కూడా దయచేయాలని ఈరోజు ప్రార్థన చేద్దాం. వేదనతో నలిగిపోతున్నటువంటి వారందరికీ కూడా ఆ కృపను దయచేయమని వేడుకుందాం. అందరూ కూడా నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మా కొరకై శ్రమపడిన యేసుక్రీస్తు ప్రభువా, శ్రమలలోనే మాకు విజయం ఉందని నీ శ్రమల ద్వారా మాకు నిరూపించారు. నీ మరణం ద్వారా మాకు గొప్ప ఓదార్పును దయచేశారు. శ్రమలు కానీ మరణం కానీ ఈ జీవితంలో అంతము కాదు, అది మా పరలోక జీవితానికి నాంది అని నీ జీవితం ద్వారా మాకు నిరూపించారు. కానీ అయ్యా యేసయ్యా, మేము బలహీనులం తండ్రి, మానవులం. ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తున్నటువంటి సమయంలో, బాధలలో కన్నీరు కారుస్తున్నప్పుడు నీ యందు విశ్వాసము లేకుండా దూరముగా మేము వెళ్ళిపోతూ ఉన్నాం, శోధనలో పడిపోతున్నాం. ఎందుకు మాకు ఈ శ్రమలు కలుగుతూ ఉన్నాయి? నువ్వు మా దేవుడవు కాదు నువ్వు అన్నటువంటి ఆ యొక్క శోధనలో పడిపోయి నిన్ను విడిచిపెట్టినటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉన్నాయి తండ్రి. ఈ రోజున ప్రభువా, మేము అనుభవిస్తున్నటువంటి వేదనలు కూడా నువ్వు మాకు తోడుగా ఉన్నావు, దాని ద్వారా మాకు నీ విజయాన్ని ఇస్తూ ఉన్నావు, నువ్వు మా వెంట నడుస్తూ ఉన్నావు అన్నటువంటి ఆ సత్యాన్ని తెలుసుకొని దానికి తగిన విధంగా జీవించడానికి మాకు అవసరమైనటువంటి నీ ఆత్మను, అపోస్తులకు నీవు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, అదే అభిషేకాన్ని ఈ వాక్యాన్ని ఆలకించి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి నీ బిడ్డ కూడా దాయిచేయమని నీ పవిత్ర నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్.